ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో అబౌట్ వోచర్స్ అంటే ఏంటి? ఎలా రాయాలి? అనేది మనం నేర్చుకోవడం జరిగింది. సో, ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆహ్, ఒక కంపెనీ తాలూకా రికార్డ్స్‌ని మనం ఎలా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. సో, ఇక్కడ నేను కంట్రోల్ అంటే ఆల్ట్ కే ప్రెస్ చేస్తే సో, ఇందులో నాకు షట్ కంపెనీ అనేది వస్తుంది. ఆ కంపెనీ అనేది మనం క్లోజ్ చేసేస్తాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను క్రియేట్ కంపెనీ అనేది ఇస్తాను. సో, క్రియేట్ కంపెనీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంపెనీ తాలూకా నేమ్ గ్లోబల్ గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీస్ అనేది ఇచ్చాను. ఇక్కడ అడ్రస్కి వచ్చేసరికి వాడు ఏం చేస్తున్నాడంటే G-11 నియర్ సో, ఇక్కడ నేను ఇలా ఇచ్చాను. సో, ఇక్కడ ఏం చేయాలంటే మనం స్టేట్ అనేది రాజస్థాన్ అనేది మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ పిన్ కోడ్కి వచ్చేసరికి పిన్ కోడ్ కూడా వాడిది 302005. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత మనకేం చేశాడంటే టెలిఫోన్ నెంబర్స్ ఇవి కూడా డీటెయిల్స్ అనేది మనకి రికార్డ్స్లో ఇచ్చాడు. సో, కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం 0141 -2569851 అంటే డిపెండ్ ఆన్ ద కంపెనీ బట్టి వాళ్ళ తాలూకా ఫోన్ నెంబర్స్ ఉంటాయండి. ఇది ఏంటంటే మనకు ఒక కంపెనీ తాలూకా రికార్డ్స్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అకార్డింగ్ టు ద రికార్డ్స్ ఏవైతే మనకి ఇచ్చాడో దాని ప్రకారం మనం ఇక్కడ డేటా ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాం. ఓకే. తర్వాత మనకి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాడు. ఓకే. అలాగే ఇక్కడ వెబ్సైట్ కూడా వాడు ఇచ్చాడు.
కన్సల్టెన్సీ.in అనేది ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఏమో వాడు ఏం చేశాడంటే 1-4-2020 ఇచ్చాడు, అంటే అప్పటి రికార్డ్స్ ఇవి. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మనకి డైరెక్ట్గా కంట్రోల్ ఏ, అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా కంట్రోల్ ఏ యాక్సెప్టింగ్ చేసేసి ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఏవైతే మనకి అవసరం లేదో అవి మనం ఇక్కడ నో అని చెప్పేసి కంట్రోల్ ఏ అనేది మనం తీసుకుంటాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే రికార్డ్స్ అనే దాన్ని మనం ఇక్కడ మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్లో మిస్టర్ శ్యామ్ వర్మ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ క్యాష్ 8 lakhs అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఓచర్ ఎంట్రీకి మనం వెళ్ళిపోయి, అయితే శ్యామ్ వర్మ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాష్ 8 lakhs అంటే ఒక బిజినెస్ని వాడు స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి అది మనకి ఇన్కమ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసిప్ట్ ఓచర్కి వెళ్ళాలి. మనం రిసిప్ట్ ఓచర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏంటి ఉంటుంది, ఫస్ట్ 2 అని కనబడుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ఎలా రాయాలి, మనం ఫస్ట్ ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి శ్యామ్ వర్మ క్యాపిటల్. సో అండర్ ఏమవుతుంది మనకి క్యాపిటల్ అకౌంట్ అవుతుంది. కంట్రోల్ ఏ చేయాలి. ఎంత స్టార్ట్ చేస్తున్నాడు మనకి అమౌంట్ 8 lakhs. అది అయిపోయిన తర్వాత ఇక్కడ బై క్యాష్ అని రాసుకోవాలి. అంటే క్యాష్ అనేది 8 lakhs మనకి బిజినెస్లోకి వస్తుంది. యాక్చువల్గా ఇది ఎడ్యుకేషనల్ వెర్షన్ కాబట్టి మనం డేట్స్ అనేది వర్క్ అవ్వదు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎంట్రీస్ని మనం రాసుకునే విధానం మనకి రావాలి కాబట్టి ఎలా రాయాలనేది చెప్తున్నాను. ఓకే, తర్వాత మిస్టర్ వర్మ ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ SBI బై డిపాజిట్ క్యాష్ 5 lakhs అని ఇచ్చారు. అంటే ఏం చేస్తున్నాడు, SBIలో అకౌంట్ని ఓపెన్ చేస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని అంటే డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ కానీ ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ అనేది మనకి కాంట్రా ఓచర్ వస్తుంది. అయితే కాంట్రా ఓచర్లో మళ్ళీ మనకి ఏమవుతుంది 2 అని వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం రాయాలి, క్రెడిట్ బ్యాలెన్స్ ఏదైతే ఉన్నారో అది అంటే 2 క్యాష్ అని చెప్పి మనకి ఎంత క్యాష్ని వేస్తున్నాడు బ్యాంకులోకి 5 lakhs. సో 5 lakhs అనేది మనం అక్కడ తీసేసాం. బైలో మనం ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ని క్రియేట్ చేశారు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్ట్ సి అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎలియస్ ఏమో ఇక్కడ SBI అని ఇస్తున్నాను. సో ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వగానే ఇక్కడ మనకి అకౌంట్ హోల్డర్ నేమ్ వచ్చేసింది, అకౌంట్ నెంబర్ అడుగుతున్నాడు. సో ఇక్కడేమో మనం ఒక అకౌంట్ నెంబర్ని అంటే వాడు బ్యాంక్ తాలూకా అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ ఇందులో మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ IFS కోడ్,
ఓకే. సో దాని తర్వాత మనకి ఇంకా మిగతాది అవసరం లేదు. ఓకే. సో దాని తర్వాత మనకి ఏవైనా ఇక్కడ చూడండి, సెట్ బ్యాంక్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి ఇక్కడ మనం ఎస్ అని ఇవ్వాలి. సో ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనకి చెక్ బుక్ కావాలి కాబట్టి ఎస్ అని చెప్పి, మనకేంటంటే చెక్ బుక్ తాలూకా నెంబర్ కూడా, అంటే ఇది వాడు చెక్ బుక్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో అప్పుడు ఏం చేస్తామంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 5100 100 అని ఇచ్చి ఇక్కడ మళ్ళీ 5100 200 అని ఇస్తాను. అప్పుడు ఏమవుతుందంటే అవి ఎన్ని పేజెసో ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద చెక్ బుక్. సో నేమ్ ఆఫ్ ద చెక్ బుక్ అంటే ఎవరిది ఆ చెక్ బుక్ అనేది అక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో చెక్ బుక్ అంటే ఎవరిది? గ్లోబల్ సో అది అయిపోయిన తర్వాత మిగతావి ఇంకేమీ ఎంటర్ చేయక్కర్లేదు. సో కంట్రోల్ ఏ అని చెప్పేసి ఇక్కడ నేను కంట్రోల్ ఏ అని చెప్పేస్తాను. సో ఇక్కడ నేను కంట్రోల్ ఏ అని చెప్తాను. అంటే బ్యాంక్ దగ్గరకు వచ్చేసరికి ఆ డీటెయిల్స్ అనేది మనం ఎందుకు ఫిల్ చేస్తామంటే, మనం ఒకవేళ అమౌంట్ తాలూకా పేమెంట్ ఏవైనా చేసినప్పుడు కానీ రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ మనకి చెక్ బుక్ తాలూకా లీఫ్ అనేది ఆటోమేటిక్గా మనకి కట్ అవుతుంది అనమాట. సో అందుకని ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మళ్ళీ మిస్టర్ వర్మ పర్చేజెస్ స్టేషనరీ ఇన్ క్యాష్ 2000 అని చెప్పాడు. సో కాబట్టి స్టేషనరీ పర్చేస్ చేస్తున్నాడంటే ఇదేమవుతుంది, ఇన్ క్యాష్ అని చెప్పాడు కాబట్టి మనకి పేమెంట్ వోచర్ అవుతుంది. అంటే F5 పేమెంట్ వోచర్లో మనం ఏం రాయాలి, ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి స్టేషనరీ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు అమౌంట్ 2000. సో ఇక్కడ మళ్ళీ ఎలాగా క్యాష్, సో ఇక్కడ క్యాష్ అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మిస్టర్ వర్మ పర్చేస్ ఫాలోయింగ్ అసెట్స్ ఫ్రమ్ రాజ్ ఫర్నిచర్ హౌస్ ఆన్ క్రెడిట్ అన్నాడు. యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ అబవ్ అసెట్స్ ఇన్ అరౌండ్ 10 years బట్టి ఉన్నాయట. ఏంటది? ఆఫీస్ టేబుల్ 6000, ఆఫీస్ చైర్ ఏమో 1200, అలాగే వెయిటింగ్ చైర్ అని చెప్పి 7000. సో ఇక్కడ ఆన్ క్రెడిట్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, క్రెడిట్ పర్చేస్ అనగానే మనకి F9 అంటే క్రెడిట్ పర్చేస్లోకి రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం కంట్రోల్ H ప్రెస్ చేసి ఇక్కడ యాజ్ వోచర్ అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ మనకి ఎలా ఎంట్రీ ఉంటుంది, పర్చేస్ అకౌంట్ అటాట్ సప్లయర్ అకౌంట్ ఉంటుంది. సో మరి ఇక్కడ సప్లయర్ ఎవరు, ఇక్కడ మనకి రాజ్ ఫర్నిచర్ హౌస్ కాబట్టి ఆల్ట్ సి చేసి రాజ్ ఫర్నిచర్ హౌస్. మరి ఈయన సప్లయర్ కాబట్టి మనకేమవుతారు, ఇక్కడ సన్డ్రీ క్రెడిటార్. సో ఏం చేయాలి, మనం సన్డ్రీ క్రెడిటార్ అని మనం ఇవ్వాలి. ఓకే. వాడు తాలూకా డీటెయిల్స్ ఏవైనా ఉంటే కనుక ఆ డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ మనకి
ఏం చెప్తున్నాడు, రాజ్ ఫర్నిచర్ హౌస్ ఏమో ఓవరాల్గా 14,200. సో ఇక్కడ ఇండివిజువల్గా మనం ఆఫీస్ షేర్ ఇలాగ రాయకుండా వీటిలన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే ఆల్ట్ సి అని చెప్పి ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ఫర్నిచర్ అండ్ ఫిక్సెస్ అని చెప్పి ఫిక్స్డ్ అసెట్ అని కింద నేను ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత మిస్టర్ వర్మ పర్చేజెస్ ఏ కంప్యూటర్ ఇన్ క్యాష్ 22,500, యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ 4 years అని చెప్పాడండి. ఓకే, ఇక్కడ మిస్టర్ వర్మ పర్చేస్ ఏ కంప్యూటర్ ఇన్ క్యాష్ అంటే క్యాష్ రూపంలో కొన్నాడట. సో క్యాష్ రూపంలో కొన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏ ఓచర్లో రాయవలసి ఉంటుంది, పేమెంట్ ఓచర్లో మనం రాయవలసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి కంప్యూటర్స్, ఇక్కడ మనకి కంప్యూటర్ అన్నాడు కాబట్టి సో ఇది ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. మనకి ఎంత కొన్నాడు వీడు, 22,500. సో ఇక్కడ ఎలాగా క్యాష్కి కొన్నాడు కాబట్టి క్యాష్ అనేది మనం రాయవలసి ఉంటుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత మిస్టర్ వర్మ ఇష్యూ ఏ చెక్ ఫర్ ద పర్చేస్ ఆఫ్ ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్. ఏంటవి, మొబైల్ ఫోన్ ఒకటి 5,000కి కొన్నాడు, అలాగే ఏసీ అనేది 24,000 రూపీస్కి మనకి కొన్నాడు. ఓకే, సో చెక్ ద్వారా అమౌంట్ని పే చేస్తున్నాడు అంటే ఏంటి, ఇది కూడా మనకి పేమెంట్ వచ్చే అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆల్ట్ సి అని చెప్పి సెల్ ఫోన్ ఫిక్స్డ్ అసెట్ అని ఇవ్వాలి. సో సెల్ ఫోన్ ఎంత చెప్పాడు మనకి 5,000. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ బై అని రాసుకొని ఇక్కడ ఏసీ ఇచ్చాడు. సో ఏసీ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఆల్ట్ సి చేసి ఏసీ అనేది కూడా ఫిక్స్డ్ అసెట్ అనేది మనం తీసుకోవాలి. ఏసీ ఎంత ఇచ్చాడు మనకి 24,000. సో ఇక్కడ ఎలాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఇక్కడ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇవ్వగానే ఇక్కడ చూసారా ఆ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తున్నాయి. అందుకనే మనం క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, తర్వాత మిస్టర్ వర్మ హైర్డ్ అన్ ఆఫీస్ స్పేస్ ఫర్ 3,000 పర్ మంత్ కట. ఆన్ 1st April he is paid 50,000 rupees by check యాజ్ ఎ సెక్యూరిటీ డిపాజిట్. ఇక్కడ ఏం చేశాడో మనకి ఒక ఆఫీస్ రెంట్దేమో స్పేస్ని తీసుకున్నాడు, దానికి సెక్యూరిటీ డిపాజిట్ ఏమో ఇక్కడ ఏం చేశాడు మనకి అమౌంట్ ఒక 50,000 పే చేశాడు కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, చెక్ ద్వారా పే చేస్తున్నాడు కాబట్టి ఇది కూడా మనకి పేమెంట్ వచ్చే అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి మనం సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి మనం అండర్ డిపాజిట్స్ అసెట్లోకి వస్తుంది. డిపాజిట్ అసెట్లోకి వస్తుంది. ఎంత ఇస్తున్నాడు, 50,000 రూపాయలు. ఎలాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అది అయిపోయింది. సో ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే మిస్టర్ వర్మ సబ్స్క్రైబ్డ్ ఫర్ ఏ పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ ఫ్రమ్ రిలయన్స్ టెలికామ్ by
పేయింగ్ క్యాష్ ఆఫ్ 1500 యాజ్ ఎ సెక్యూరిటీ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ కూడా సెక్యూరిటీ డిపాజిట్ ఏమో ఒక 1500ని క్యాష్ రూపంలో ఇస్తున్నాడు. కాబట్టి ఇది కూడా మనకేమవుతుంది, పేమెంట్ వచ్చరే అవుతుంది. సో ఇక్కడ పేమెంట్ వచ్చర్లోనే మనం ఏం చేయాలంటే ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి 1500 అని చెప్పి ఇది ఇక్కడ ఏం చేయాలి, మనం క్యాష్ అని రాసుకోవాలి. మనం సో క్యాష్ అని మనం రాసుకోవాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి వాళ్ళు స్టాఫ్ని ఎవరినో రిక్రూట్ చేసుకుంటున్నారని చెప్పారు. బట్ అది ఆ ట్రాన్సాక్షన్ అనేది ఇందులోకి ఇంక్లూడ్ అవ్వదు. ఎందుకంటే ఆ మంత్లో రిక్రూట్ చేసుకున్నాడంటే నెక్స్ట్ మంత్లో శాలరీస్ వస్తాయి కదా. కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ దాంట్లోకి వచ్చేస్తే మిస్టర్ వర్మ పర్చేజెస్ స్టేషనరీ వర్త్ ₹2500 ఫ్రమ్ మోహన్ పేపర్ హౌస్ ఆన్ క్రెడిట్ అని చెప్పాడు. సో ఇది ఆన్ క్రెడిట్ అన్నాడు కాబట్టి మళ్ళీ మనకేమవుతుంది, పర్చేస్ అన్నాడు అంటే సో కంపల్సరీగా మనం పర్చేస్ ఓచర్లోకి వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ మనం కంట్రోల్ హెచ్ అని చెప్పి యాజ్ ఏ ఓచర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేయాలి మనం, సో ఫస్ట్ మన సప్లయర్ నేమ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఆల్ట్ సి అని చెప్పి మోహన్ పేపర్ హౌస్. సో మోహన్ పేపర్ హౌస్ ఎవరవుతారు మనకి, ఇక్కడ సండ్రీ క్రెడిటర్ అవుతారు. ఓకే, సో ఇక్కడ వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, సో ఎంత మోహన్ పేపర్ హౌస్ 2500. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇక్కడ మనకి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని మనం ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేను కంట్రోల్ ఏ చేస్తున్నాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మిస్టర్ వర్మ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ విత్ గోల్డ్ స్టార్ టు ప్రొవైడింగ్ ఏ కన్సల్టెన్సీ సర్వీస్ ఆఫ్ 90,000 అండ్ రిసీవ్డ్ క్యాష్ ఇన్ అడ్వాన్స్ 30,000 అని చెప్పాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే అడ్వాన్స్ ఫ్రమ్ ద కస్టమర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఏ ఓచర్ వస్తుంది మనకి, క్యాష్ వస్తుంది కదా, అంటే రిసిప్ట్ ఓచర్ అనమాట. అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం రిసిప్ట్ ఓచర్లోకి వచ్చి ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్, అని చెప్పి కరెంట్ లయబిలిటీ అని ఇవ్వాలి. సో కరెంట్ లయబిలిటీ అని చెప్పి ఎంత చెప్తున్నాడు మనకి, 30,000. సో ఇక్కడ క్యాష్ అని మనకి వస్తుందని రాయాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక నెక్స్ట్కి వచ్చేస్తే మిస్టర్ వర్మ డిపాజిటెడ్ క్యాష్ ఆఫ్ 50,000 ఇంటూ బ్యాంక్. అంటే బ్యాంక్లో అమౌంట్ని డిపాజిట్ చేస్తున్నాడంటే మనకి ఇది కాంట్రా ఓచర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడ క్యాష్ అని రాసి ఎంత డిపాజిట్ చేస్తున్నాడో 50,000 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి డిపాజిట్ చేసినట్లాగా మనం ఇక్కడ రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే
మిస్టర్ వర్మ పేడ్ క్యాష్ 1200 టువర్డ్స్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. అంటే ఇక్కడ ఏం చేయాలి మనం, ఆఫీస్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఇక్కడ పేమెంట్ వోచర్కి వచ్చేసి ఇక్కడ ఆర్ట్సి అని చేసి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్తే మనకేమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ 1200. సో ఇది క్యాష్లో పే చేస్తున్నాడు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడు, మళ్ళీ మనకి మిస్టర్ వర్మ రిసీవ్డ్ ఏ బిల్ ఆఫ్ 4500 ఫ్రమ్ సుకమ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ ఫర్ ప్రింటింగ్ ఆఫీస్ స్టేషనరీ అని చెప్పాడు. అంటే ఇది ఏమవుతుందంటే మనకి కంప్లీట్గా ఇది జర్నల్ వచ్చలో రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇతను కూడా మనకి సప్లయర్ అవుతాడు, ఎందుకంటే మనం బిల్లుని రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం జర్నల్ ఓచర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే జర్నల్ ఓచర్లో ఫస్ట్ పార్టీ నేమ్ అంటే ఆర్ట్సి అని చేసి SUK. సో ఇక్కడ అండర్ సన్రీ క్రెడిటర్స్ అని ఇవ్వాలి. సో సన్రీ క్రెడిటర్స్ అని మనం తీసుకోవాలి. ఎంత అమౌంట్ ఇది, 4500. సో ఇక్కడ ఏం చేయాలంటే దేని పర్పస్ ఇది, ఇక్కడ స్టేషనరీ ఎక్స్పెండిచర్, సారీ ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టేషనరీ ఎక్స్పెండిచర్ 4500 టు. సో ఈ రకంగా మనం రాసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మిస్టర్ వర్మ విత్డ్రా క్యాష్ 4500 ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడు. అంటే ఇదేమవుతుంది, మనకి పేమెంట్ వోచర్లోకి వచ్చేస్తే పేమెంట్ వోచర్లో ఇక్కడ డ్రాయింగ్స్ అని మనం క్రియేట్ చేయాలి. సో డ్రాయింగ్స్ అనేది మనకి క్యాపిటల్ అకౌంట్ అవుతుంది. ఎంత విత్డ్రా చేస్తున్నాడు క్యాష్, 4500. సో ఇక్కడ క్యాష్ అని మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఇలా ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్స్లో అంటే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం F5 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ట్రయల్ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ డే బుక్ అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మనకి ఆ మంత్ తాలూకా మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అదే తయారు చేస్తుంది, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కూడా అదే తయారు చేస్తుంది. ఓకే, అలాగే మనకి అకౌంట్ బుక్స్లోకి వెళ్తే క్యాష్ బై బ్యాంక్ బుక్ అంటే క్యాష్ బుక్లో మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసామనేది కూడా ఇక్కడే మనకు అవుట్పుట్ వస్తుంది. అలాగే బ్యాంక్ బుక్లోకి వెళ్తే బ్యాంక్ తాలూకా రికార్డ్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి. చూసారా, అంటే ఇందులో ఏంటంటే మనకి టాలీలో మనం జస్ట్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎంటర్ చేసాం అంతే, కానీ రిమైనింగ్ వర్క్ అంతా కూడా అదే మనకి చేసి పెడుతుంది. ఓకే, సో అది ఈరోజు క్లాస్, రైట్.